హాయ్ అండి. నేను మీ భారతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వర్క్‌ను నార్మల్ నీడిల్‌తో ఏ విధంగా కుట్టాలో అని చూపియమన్నారు కదా! నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది నా కెమెరాకి అంత క్యాప్చర్ అవ్వట్లేదు. అయినా కూడా దగ్గర నుంచి కొంచెం చూపియడానికి ట్రై చేస్తాను. ఇక్కడ నేను ఈ షుగర్ బీడ్స్ అన్నీ కూడా జెర్రీ థ్రెడ్ యూజ్ చేశాను. ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా కాటన్ థ్రెడ్‌తో కుట్టుకున్నాను. ఈ జెర్రీ థ్రెడ్ అనేది చాలా సన్నగా ఉంటుంది. మనకి ఈ పూసలన్నీ కూడా ఎక్కాలి దారానికి. సూది కూడా చాలా సన్నగా ఉండేది తీసుకోవాలి. ఇక్కడ చూడండి దీనికి ఇక్కడ లెంత్ అనేది నేను 1.5 పెట్టుకున్నాను. మీ ఇష్టం 1 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు. కొంచెం దగ్గర కావాలనుకుంటే 1 ఇంచ్ పెట్టుకోండి. నేనైతే 1.5 పెట్టుకున్నాను. ఇక్కడ నేను తీసుకునే జెర్రీ థ్రెడ్ చాలా సన్నగా తీసుకున్నాను. 2 మడతలు వేసుకున్నాను. ఈ విధంగా ఎక్కించిన తర్వాత ఇక్కడ డైరెక్ట్ పూస ఎక్కియకుండా ఈ విధంగా కిందికి పైకి ఇక్కడే వేసుకోవడం వల్ల మనకు ముడి అనేది లూజ్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి సూదికి ఈ విధంగా ఎక్కించేసి ఇక్కడ దగ్గర నుంచి చూపిస్తా చూడండి. ఇక్కడ కిందికి దింపేసి మళ్ళీ వచ్చే సూది పైకి దీని బ్యాక్ సైడ్న ఈ షుగర్ బీడ్కి బ్యాక్ సైడ్న రావాలి సూది, ముందర కాదు బ్యాక్ సైడ్న. ఈ విధంగా ఇప్పుడు ఈ పూసలోంచి మళ్ళీ మనం రివర్స్ రావాలి. ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న చూడండి. ఇక్కడ సూది కూడా చాలా సన్నది తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ కిందికి దింపకుండా ఈ విధంగా పూస ఎక్కించేసి ఇప్పుడు కిందికి దింపాలి. ఈ విధంగా కిందికి దింపిన తర్వాత ఈ పూసకి బ్యాక్ సైడ్ని మనం మళ్ళీ పైకి తేవాలి. ఈ విధంగా పైకి తెచ్చిన తర్వాత దీని మధ్యలోంచి మళ్ళీ మనం రివర్స్ రావాలి. ఇట్లా చేయడం వల్ల మరీ అంత క్రాస్ రావు. ఇక్కడ చూడండి మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడ కిందికి దింపి ఈ విధంగా కిందికి దింపినప్పుడు మళ్ళీ మనం దీని పక్కనే ఎక్కిస్తాం కదా, అట్లా కాకుండా దీని బ్యాక్ సైడ్న ఈ విధంగా ఎక్కించేసి దీంట్లోంచి తేవాలి. సేమ్ ప్రాసెసింగ్గా మొత్తం. నేనైతే మగ్గం వర్క్ క్రోషియా నీడిల్తో అన్ని పూసలు కుట్టుకున్నాను. మీకు చూపించడం కోసం నార్మల్ నీడిల్తో ఈ విధంగా చూపిస్తున్నాను. ఇంకా సేమ్ ప్రాసెస్ మొత్తం పూసలు ఇదే విధంగా కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఈ పూసల తర్వాత వచ్చే ఫ్లవర్స్ 1/2 ఇంచుకు ఒక గీత ఎక్కువ పెట్టుకున్నాను, 0.6. దీనికి కూడా 1.5 ఉండేటట్టు చూసుకున్నాను నేను. మీకు కావాలనుకుంటే 1 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. ఈ ఫ్లవర్స్కి నేను ఎక్కడ గీతలు గీసుకోలేదండి, డైరెక్ట్ కుట్టేస్తున్నాను. ఇంకా చూడండి దీన్ని కూడా డైరెక్ట్ కుట్టకుండా ఇట్లా ఒకసారి కిందికి పైకి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ కుట్టేది మనం ఈ లైన్ మీదే రావాలి. ఫస్ట్ కుట్టేది నేను చెంకి ఎక్కించేసి తర్వాత బీడ్స్ ఎక్కించుకుంటాను. ఇక్కడ చూడండి ఫస్ట్ చెంకి తీసుకున్నాను, తర్వాత ఈ షుగర్ బీడ్స్ ఈ విధంగా ఇక్కడ దింపేస్తున్నాను. ఇక్కడ మనకి దీన్ని బేస్ చేసుకొని మొత్తం రౌండ్గా కుట్టుకోవాలి. దీని పక్కనే ఇక్కడ మనం ఒక సర్కిల్ లాగా తేవాలి దీన్ని. ఇప్పుడు షుగర్ బీడ్స్ ఎక్కించేసి చెంకి ఎక్కిస్తున్నాను. ఫస్ట్ చెంకి మళ్ళీ షుగర్ బీడ్, ఇప్పుడు బీడ్స్ మళ్ళీ చెంకి ఈ విధంగా. దాని తర్వాత మళ్ళీ దీని పక్కనే ఫస్ట్ సారి మాత్రమే మనం చెంకి ఫస్ట్ ఎక్కిస్తాం. ఇంకా నెక్స్ట్ అంతా కూడా ఫస్ట్ షుగర్ బీడ్ తర్వాత చెంకి. ఇక్కడ నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఏ విధంగా కుట్టాలి అనేది. ఇక్కడ మనం ఎక్కడ డ్రాయింగ్ వేసుకోకుండా కూడా డైరెక్ట్ ఈ విధంగా కుట్టుకోవచ్చు. ఇక్కడ మీకు కావాలనుకుంటే 5 కాకుండా 6 ఫ్లవర్స్ కూడా తీసుకోవచ్చు, 6 పెటల్స్. నేను ఇక్కడ 5 తీసుకున్నాను. ఇంకా చూడండి మిడిల్లో వచ్చేది నేను రౌండ్ పూస తీసుకున్నాను. సేమ్ బీడ్స్ లాగే రౌండ్గా ఉంటాయి కదా, వాటిని తీసుకున్నాను. ఈ రౌండ్ దాన్ని కూడా ఈ మిడిల్లో ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు డైరెక్ట్ నెక్స్ట్ దానికి పోకుండా ఇక్కడనే ఒకసారి కిందికి పైకి అనేసామనుకోండి, ఇంకా నెక్స్ట్ వచ్చే ఫ్లవర్ మనకు లూజ్ రాకుండా ఉంటుంది. ఈ విధంగా ఇప్పుడు నెక్స్ట్ చూడండి మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడ మనం ఎంత గ్యాప్తో వేయాలనుకుంటున్నామో అక్కడ మనం సూది పైకి తేవాలి. మీ ఇష్టం, ఇది గ్యాప్ ఎంత కావాలనుకుంటే అంత తీసుకోవచ్చు. ఈ లైన్ మీదే మనకు ఫ్లవర్స్ మొత్తం రావాలి కాబట్టి ఇక్కడ ఎక్కించేసిన తర్వాత ఫస్ట్ మనం ఈ చెంకి ఎక్కించుకోవాలి, తర్వాత బీడ్స్ ఈ విధంగా.
ఇంకా దీన్ని బేస్ చేసుకొని మనం రౌండ్ ఫ్లవర్ లాగా చేసేసుకోవచ్చు. ఇది ఆటోమేటిక్గా మనం వేస్తూ ఉంటే వచ్చేస్తుంది. ఇక్కడ మళ్ళీ మనం డ్రా చేసుకోవాల్సిన అవసరం ఏముండదు. ఇక్కడ మీకు ఎంత దూరం కావాలనుకుంటే ఫ్లవర్ని అంత దూరంగా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇప్పుడు చూపిస్తున్నది కొంచెం దూరంగా పెట్టాను చూడండి. ఈ విధంగా ఎంత దూరం కావాలనుకుంటే అంత దూరం పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా కిందికి పైకి ఈ విధంగా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది మనం ఈ లైన్ బేస్ చేసుకొని మొత్తం కుట్టాలి కాబట్టి ఈ లైన్ మీదే మనం ఫస్ట్ ఇప్పుడు చెమ్కి ఎక్కిస్తాను ఫస్ట్, తర్వాత బీడ్స్. ఈ ఫస్ట్ది మాత్రమే ఫస్ట్ చెమ్కి ఎక్కించి తర్వాత బీడ్స్. ఇంకా నెక్స్ట్ అన్నీ ఫస్ట్ షుగర్ బీట్ తర్వాత చెమ్కి, సేమ్ ప్రాసెస్. ఇక్కడ మనం ఫ్లవర్స్ అన్నీ కూడా సింగిల్ హ్యాండ్తోనే వేసేసుకోవచ్చు. ఒక చేత్తో ఫ్రేమ్ పట్టేసుకొని ఇంకొక చేత్తో డైరెక్ట్ ఇక్కడ చూడండి డైరెక్ట్ దీనికి పెట్టేసుకొని ఎక్కడ మనం అది సరిపోతుందో అక్కడికి జస్ట్ దింపేస్తే సరిపోతుంది. మళ్ళీ మనం సూదికి దగ్గరికి జరుపుకొని అట్లా ఏం అవసరం లేదు. ఇక్కడ చూడండి జస్ట్ ఈ విధంగా పెట్టేసుకొని మనకి ఐడియా వచ్చేస్తుంది ఎక్కడ దింపాలి అనేది. జస్ట్ ఈ విధంగా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా చూడండి షుగర్ బీడ్ చెమ్కి. ఫస్ట్ స్టార్టింగ్ ఫ్లవర్ స్టార్ట్ చేసేటప్పుడు మాత్రమే ఫస్ట్ చెమ్కి ఎక్కిచ్చేస్తాము, దాని తర్వాత బీడ్స్. ఇంకా మిగతాటన్నీ కూడా ఫస్ట్ బీడ్స్ ఎక్కించేయాలి. ఇంకా సేమ్ ప్రాసెస్ అన్నీ కూడా ఇదే విధంగా కుట్టుకోవాలి. ఇక్కడ చూడండి ఇది ఫస్ట్ స్టార్టింగ్ ఫ్లవర్. ఇప్పుడు చెమ్కి ఎక్కిచ్చేసి బీడ్స్ ఎక్కిస్తాను. నెక్స్ట్ వచ్చేటన్నీ కూడా ఫస్ట్ షుగర్ బీడ్ ఎక్కిస్తాను. ఇక నేను చెమ్కి అనేది సేమ్ కలర్ తీసుకున్నాను. మీకు లైట్గా కనిపిస్తుంది ఇక్కడ ఫ్యాబ్రిక్ కూడా. ఇది కెమెరాకి అంత క్యాప్చర్ చేయలేదు, లేకపోతే చాలా షైనింగ్గా బాగుంది సెల్ఫ్ తీసుకున్నా కూడా. ఈ విధంగా మొత్తం ఫ్లవర్స్ కుట్టుకున్నాను. ఇక్కడ మీకు ఇంత కరెక్ట్గా వేయడం రాకపోతే పెన్సిల్తో దేంతైనా మార్క్ చేసుకునైనా మనం ఈజీగా కుట్టుకోవచ్చు. ఇక్కడ నేను సింగిల్ హ్యాండ్తోనే కుడుతున్నాను. ఇక్కడ నేను ఈ చెమ్కి సైజ్ వచ్చేసి 3 mm తీసుకున్నాను. ఈ షుగర్ బీడ్స్ కూడా నేను ఆన్లైన్లో తీసుకున్నాను, చాలా బాగున్నాయి షైనింగ్గా. ఈ షుగర్ బీడ్స్ మనం మగ్గం వర్క్తో కాకుండా నార్మల్ నీడిల్తో కుట్టుకుంటేనే చాలా రోజులు ఉంటాయి ఊడిపోకుండా. ఈ ఫ్రేమ్ మనం క్లాత్కి ఫిక్స్ చేసేటప్పుడు చాలా టైట్గా ఫిక్స్ చేసుకోండి. ఒకసారి ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ తీయడం మళ్ళీ పెట్టడం అట్లా లేకుండా ఒకేసారి నీట్గా ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి, మనకు వర్క్ కూడా నీట్గా వస్తుంది. సేమ్ ప్రాసెసింగ్గా అన్ని ఫ్లవర్స్ కూడా ఇదే విధంగా కుట్టుకోవాలి. ఇక్కడ మనకు మెయిన్ ఈ లైన్ మీదనే రావాలి కాబట్టి ఫస్ట్ కుట్టేది దాన్ని బేస్ చేసుకొని సేమ్ మొత్తం ఫ్లవర్ లాగా ఈ విధంగా కుట్టుకుంటాం. అర్థమయ్యే విధంగా చూపించానని అనుకుంటున్నాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి సేమ్ ప్రాసెస్ అంతా ఇదే విధంగా కుట్టుకోవాలి. ఈ లైన్ మొత్తం ఇదే విధంగా కుట్టుకున్న తర్వాత ఈ నెక్ దగ్గర లైన్ పక్కనే ఏ విధంగా కుట్టానో చెప్తాను చూడండి. ఇది స్టార్టింగ్ నేను చేసుకున్నాను. ఫస్ట్ ఈ చెమ్కి ఎక్కించుకొని దీన్ని బేస్ చేసుకుని ఇట్లా రౌండ్గా కుట్టుకున్నాను. ఈ నెక్ సైడ్ కరెక్ట్గా పెట్టుకుంటే ఇంకా అది ఫ్లవర్ లాగా వచ్చేస్తుంది. సేమ్ అన్నీ ఇదే విధంగా కుట్టుకున్నాను. ఇక్కడ నేను నెక్ విడ్త్ వచ్చేసి 3 inches తీసుకున్నాను. నెక్ డౌన్ వచ్చేసి 6.5 తీసుకున్నాను. దీని పక్కనే మనకు కుట్టు వస్తుంది. ఫైనల్గా అయితే నేను ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్